పెళ్లి తర్వాత మధు అత్తారింటికి రాగానే నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. అరే కోడలా, నువ్వింకా బట్టలు మార్చుకోలేదు, నేరుగా వంటగదిలోకి వచ్చేసావు వంట చేయడానికి. అత్తమ్మ, మీ అందరికి బాగా తెలుసు కదా నాకు వంట చేయడం అంటే ఎంత ఇష్టమో. ఒకవేళ నీకు అదే ఇష్టమైతే సరే. ఆమె అత్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మధు ఒక 2 గంటల్లో వంట తయారు చేసేస్తుంది. వాటిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తెస్తుంది. వదినా, నువ్వేం తయారు చేసావు? ఆ వాసనకి పరిగెత్తుకుంటూ వచ్చాం మేము ఇక్కడికి. మధు, వంటకాల వాసన ఎంత బాగుంటే ఇక రుచి ఎంత బాగుంటుందో నోరూరుతుంది. కోడలా, నీకు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం ఉంది ఖచ్చితంగా. ఈ విధంగా మెల్లగా ఊర్లో మధు వంటల గురించి చర్చ మొదలైంది. చలికాలం మొదలైంది. వింటర్ వెకేషన్ కూడా ఇచ్చారు. ఒకరోజు విక్రమ్ చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. మా బయట చాలా బర్ఫ్ పడుతుంది, చలి కూడా బాగా పెరుగుతోంది. 1 నెల మాకు సెలవులు ఇచ్చారు. అందుకే నేను ఒక నిర్ణయం చేశాను, మనందరం కలిసి మనాలి ట్రిప్ వెళ్ళాలని. వాన్నయ్య, ఎంత మంచి శుభవార్త ఇది. కుటుంబం అంతా కలిసి వెళ్తే ఆనందమే వేరు. కోడలు వంటే కాదు, కోడలు మనసు కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో అమ్మాయిలా కాదు తను. సరే, మనం ట్రిప్ కి తయారవుదాం, సరదాగా గడిపేద్దాం. మా రేపు ఉదయం 8 గంటలకు ట్రైన్. మనం ఇక్కడ నుంచి 6 గంటలకల్లా బయలుదేరాలి. మరుసటి రోజు విక్రమ్ కుటుంబం త్వరగా లేచారు. ఇక 6 గంటలకల్లా సామాన్లన్నీ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. వాళ్ళు ట్రైన్ లో కూర్చోగానే చాలా పెద్ద వర్షం మొదలైంది. అప్పుడు మధు అన్నది, పాయల్, ఒకసారి ట్రైన్ బయట చూడు, ఎంత బాగుందో, స్వర్గంలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. వదిన, ఎంత బాగుందో. తర్వాత సాయంత్రానికి వాళ్ళు మనాలి స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ట్రైన్ దిగాక విక్రమ్ తన కుటుంబంతో చెప్పాడు, ఇక్కడ నుంచి హోటల్ వరకు వెళ్ళడానికి మనం మెట్రో ఎక్కాలి. విక్రమ్ తన కుటుంబంతో నేరుగా మెట్రో స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ చాలా రద్దీగా ఉంది, ఎందుకంటే చాలా మంది కపుల్స్ అక్కడికి వచ్చారు. మరి మీరు ఇక్కడే ఉండండి, ఎటు వెళ్ళొద్దు, నేను టికెట్స్ తీసుకొస్తాను. బాబు, నువ్వు కంగారు పడుకు, మేము ఈ ప్లేస్ లోనే ఉంటాం, సరేనా? విక్రమ్ త్వరగా టికెట్ తీసుకుని తిరిగి ఆ ప్లేస్ కు వచ్చాడు. కానీ అక్కడ తన కుటుంబం లేదు. విక్రమ్ చాలా కంగారు పడ్డాడు. నేను వాళ్ళకు క్లియర్ గా చెప్పాను, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళొద్దని. విక్రమ్ తన కుటుంబాన్ని అక్కడ అటు ఇటు వెతికాడు, కానీ వాళ్ళు ఎక్కడా దొరకలేదు. చాలాసేపు వెతికాక అతను అలసిపోయి అదే ప్లేస్ లో కూర్చున్నాడు. అప్పుడు సడన్ గా వెనక నుంచి తన భుజంపై ఎవరో చేయి వేశారు. విక్రమ్ అలా తిరిగి చూడగానే తన కుటుంబం అంతా ఎదురుంది. వాళ్ళని చూసిన విక్రమ్ అప్పుడు, అరే, ఎక్కడికి వెళ్ళారు మీరు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? అరే, కోపడకండి మీరు, మేము ఇక్కడే దాక్కొని ఉన్నాం, కాస్త మిమ్మల్ని సరదాగా ఏడిపిద్దామని, అంతే. ఇంతలో అక్కడికి మెట్రో ట్రైన్ వచ్చింది. విక్రమ్ తన కుటుంబాన్ని తీసుకుని ఏదోలా మెట్రో ట్రైన్ లో కూర్చున్నాడు. ఆపై ట్రైన్ మూవ్ అయింది. వదినా, నేను మంచు కొండల్ని కేవలం ఫిలింలోనే చూశాను. పాయల్, ఇది మనాలి, మామూలు ప్లేస్ కాదు మరి. ఇంకా చలికాలంలో ఇక్కడ కొండలపై బర్ఫ్ పడుతూ ఉంటుంది. ఇది చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. ట్రైన్ వెళ్తుంది. అప్పుడు సడన్ గా బర్ఫ్ పడటం ఎక్కువై ట్రైన్ పట్టాలపై బర్ఫ్ నిండింది. చుట్టూ అంతా బర్ఫే. మీ ప్రయాణికులందరికీ తెలియజేసేది ఏంటంటే, ట్రైన్ ఇలా మధ్యలో ఆపాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాము. తప్పలేదు, ఇంకో దారి లేదు మా దగ్గర. ఎదురుగా చాలా ఎత్తైన బర్ఫ్ నిండుకొని ఉంది. ఆ భోగిలో ఉన్న ప్రయాణికులందరూ కంగారు పడ్డారు. మెల్లమెల్లగా రాత్రి అయింది, కానీ బర్ఫ్ పడటం ఆగలేదు. ఇక ఆ ట్రైన్ అక్కడే నిలిచిపోయింది. వదినా, పగలు దాటి రాత్రి అయింది, మనం ఎప్పటి వరకు ఇక్కడే ఉండాలి? పాయల్, మన చేతిలో ఏం లేదు. ఒకవేళ ఈ ట్రైన్ ముందుకెళ్తే ట్రైన్ కి యాక్సిడెంట్ అవ్వచ్చు. అలా 2 రోజులు గడిచిపోయింది, కానీ బర్ఫ్ ఆగలేదు. వాళ్ళకి సాయం అందించడానికి ఎవరూ రాలేదు, ఎందుకంటే ఆ స్థలమే అలాంటిది. ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్నారు. ఎవరి ముఖం చూసి మనం మనాలి ట్రిప్ మొదలెట్టామో ఏమో. అరే, మీకేం చెప్పను చెల్లెమ్మా, ఇక్కడ మెట్రోలో అసలు తినడానికి తాగడానికి కూడా ఏం లేదు. అదే ట్రైన్ అయితే కనీసం తినడానికి ఏమైనా దొరికేది. వాళ్ళ మాటలను మధు ఇంకా తన కుటుంబం విన్నది. అప్పుడు సడన్ గా మధు తన పెద్ద బ్యాగ్ తెరిచింది. దానిలో చిన్న స్టవ్, ఇంకా వంట చేసుకోవడానికి కావలసిన చాలా సామాన్లున్నాయి. ప్రయాణికులంతా అది చూసి షాక్ అయ్యారు, ముఖ్యంగా ఆమె అత్తయ్య. అరే కోడలా, ఇంటి నుంచి నువ్వు వచ్చేటప్పుడు ఇవి తెస్తున్నట్టు కనీసం ఏం చెప్పలేదే. అదే ఈ స్టవ్ నీకు పెళ్ళప్పుడు కానుగ్గా వచ్చింది కదా? అవునత్తమ్మా, నేను వంట చేసే విషయంలో ఎంత పిచ్చిదాన్నో మీకు తెలుసు కదా, అందుకే ఈ సరుకులు, ఈ చిన్న స్టవ్ పట్టుకొచ్చాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ మెట్రో ట్రైన్ లో వంట చేయాలని, ఎందుకంటే అందరూ ఆకలితో ఉన్నారు. ఎవరు 2 రోజులుగా ఏం తెలియలేదు. అమ్మా, ఎవరేమైనా అన్ని, నువ్వు ఇది చాలా మంచి పని చేసావు. మేమంతా నీకు సాయం చేస్తాం. ఆకలితో చావకుండా మంచి జరుగుతుంది దీనివల్ల. వదినా, ఇక త్వరగా మనందరం కలిసి వంట చేద్దాం. పాయల్ మధు వంట చేయడం మొదలు పెట్టగానే అక్కడ ప్రయాణికుల ఆకలి ఇంకా పెరిగిపోతూ వస్తుంది. అమ్మా, నువ్వేం వండుతున్నావు? ఇంత మంచి గుమ్మకుమలు ఇప్పటి వరకు మేము ఆస్వాదించలేదు. ఈ వాసన ఎంత బాగుంటే ఇక రుచి ఎలా ఉంటుందో తినాలనుంది.
మీరు కాస్త వెయిట్ చేయండి, కొంచెం సేపు అంతే వంట సిద్ధమైపోతుంది. అలాగే ఈ భోగిలో ఎంతమంది ఉన్నారు? బహుశా 20 మంది వరకు అనుకుంటాను. అందరికీ కడుపు నిండుగా సరిపోతుంది. కాసేపటి తర్వాత మధు వంట పూర్తి చేసింది. అందరికి తినడానికి ఇచ్చింది. 2 రోజుల నుంచి వాళ్ళు ఏం తినకపోవడం వల్ల అందరూ త్వరగా తినేస్తూ ఉన్నారు. అమ్మా, నిజంగా ఈ వంట రుచి అద్భుతం. ఒకవేళ నువ్వు ఇవన్నీ తీసుకురాకుంటే మా పరిస్థితి ఏమై ఉండేదో ఏమో. చల్లగా ఉండండి అమ్మా. మధు, ఈ రోజు నీ వల్ల మనకు ఇంతమంది ఆశీర్వాదం దొరికింది. అమ్మా, నువ్వు నా కోసం చాలా మంచి అమ్మాయిని వెతికావు. థ్యాంక్ యూ. నా నిర్ణయం ఏది తప్పు కాదు బాబు. ఇలా మాట్లాడుతూ భోగిలో ఉన్న యాత్రికులందరూ భోజనం చేశారు. అప్పుడు వారికి కాస్త ప్రశాంతంగా ఉంది. కొద్ది గంటల తర్వాత బయట బర్ఫ్ కూడా తగ్గిపోయింది. మరుసటి ఉదయానికి ట్రైన్ పట్టాల మీద ఉన్నటువంటి మంచంతా కరిగిపోయింది. మళ్ళీ ట్రైన్ నడవడం మొదలైంది. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేవునికి శతకోటి వందనాలు. దారి క్లియర్ అయింది ఎలాగో. అమ్మయ్యా. ఆ మెట్రో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకు చేరనుంది. అప్పుడు ప్రయాణికులందరూ మధు నెంబర్ అడుగుతున్నారు. అమ్మా, అందరికి నీ నెంబర్ ఇవ్వు, కానీ స్పెషల్ గా నాకు ఇవ్వమ్మా నీ నెంబరు. నాది చాలా పెద్ద హోటల్. ఒకవేళ ఈ వంట రెసిపీ మాకు కనుక నువ్వు తెలియజేస్తే మేము మీకు లక్షల్లో డబ్బిస్తామమ్మా. మా హోటల్ చాలా చోట్ల బ్రాంచ్లు కూడా ఉన్నాయి. అది విని విక్రమ్, అతని తల్లి ఇంకా పాయల్ కి మధు పట్ల చాలా గర్వం కలిగింది. ఆమె అందరితో పాటుగా ఆ హోటల్ యజమానికి కూడా తన నెంబర్ ఇచ్చింది. కాసేపటి తర్వాత ప్లాట్ఫామ్ వచ్చింది. ఆపై అందరూ మనాలి ట్రిప్ ఎంజాయ్ చేశారు. సుమారు వారం తర్వాత విక్రమ్ కుటుంబం మనాలి ట్రిప్ ముగించుకొని ఇంటికి తిరిగొచ్చారు. అప్పుడు హోటల్ యజమాని ఫోన్ మధుకొచ్చింది. మధు గారు, నేను ఆ మెట్రో ట్రైన్ ప్రయాణికుడిని మాట్లాడుతున్నాను. నేను నా హోటల్ గురించి చెప్పాను కదా, రేపు మీరు మీ భర్తతో మా హోటల్ కి రండి దయచేసి. మధు తన భర్తతో మరుసటి రోజు హోటల్కి వెళ్ళింది. మాటలన్నీ అయ్యాయి. మరుసటి రోజు నుండి హోటల్లో జాయిన్ అయింది మధు. హోటల్లో మధు మెట్రోలో వంటలు చేసిన కోడలుగా ఫేమస్ అయింది. అందరూ ఆమెను అలాగే పిలుస్తున్నారు. ముంబై టౌన్ లో ఉండే గాయత్రికి 3 కొడుకులు. 2 కొడుకులకు ఆల్రెడీ పెళ్లైపోయింది. 2 కోడళ్లు ఇంట్లో ఉండటం వల్ల గాయత్రికి కాస్త విరామం దొరకాలి. అలాగే పనుల భారం తగ్గాలి. కానీ గాయత్రి విషయమే వేరు. ఆమె నేటికి కూడా 2 కోడళ్ల కన్నా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు, ఇదిగో తీసుకోండి, టీ తాగండి. అరే, నీ కొడుకులను కూడా కాస్త పొద్దున్నే లేపు. నేనిప్పటి వరకు నా 2 కోడళ్ళకే ఏం చెప్పలేదు. ఇంకా కొడుకులకి ఏం చెప్పను. ఆడి పాడే వయసు కదా పిల్లలది. నిద్రపోనివ్వండి, పర్వాలేదు. తగువెందుకు కాని దాని గురించి. సరే, త్వరగా టీ తాగేసేయండి. అప్పుడే అక్కడికి ఆ 2 కొడుకులు హాల్లోకి వస్తారు. గాయత్రి వాళ్ళకు కూడా టీ ఇస్తుంది. ఆ నలుగురు టీ తాగుతూ ఉండగా గాయత్రి 2 కోడళ్లు సుమన, పాయల్ కూడా గది నుండి బయటకొస్తారు. మన భర్తలను చూడు, అటు మనకంటే ముందే బయటకొచ్చారు. మనం లేచేదాకా ఆగలేకపోయారు. ఇప్పుడు అందరి ఇంటి కోడలు అందరికంటే ఆలస్యంగా లేచారని అనుకోవాలి కదా మరి. 2 సైలెంట్ గా వంటగదిలోకి వెళ్తారు. వాళ్ళ అత్తయ్య తయారు చేసి పెట్టిన టీని తాగుతారు. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయి వంటగదిలోకి వస్తారు. పెళ్లికి ముందు ఎన్ని కలలు కన్నానో. డబ్బున్న భర్తని పొందాలని. ఎవరి దగ్గర అయితే చాలా డబ్బు ఉంటుందో, పని మనుషులుంటారో, నేనే పని చేయకుండా ఉంటానో అలాంటి భర్తని. నిజం చెప్పావు నువ్వు. రోజు ఈ 2 కూరలు చేస్తూ నేను అలసిపోయాను. మనం కాస్త విశ్రాంతి తీసుకోవాలిక. రోజు 2 కూరలు తయారు చేసే ఆ ఇంట్లో ఇప్పుడు 1 కూర వండడం జరిగింది. ఏంటిది, ఇవాళ 1 కూర? అది ఏంటంటే ఇవాళ మా హెల్త్ బాగోలేదు, అందుకని. పర్లేదు, కానీ ఆరోగ్యం బాగోలేకుంటే ముందే చెప్పాల్సింది. మేము బయట నుంచి ఫుడ్ తెచ్చేవాళ్ళం కదా. కానీ అత్తయ్య మావయ్య బయట ఫుడ్ తినరు కదా. ఎలాగైనా పొయ్యి వెలిగించాలి మేము. ఎలాగైనా పని చేయాల్సిందే కదా. అలా ఏదో ఒక విధంగా పని తప్పించుకునే సాకులు వెతుకుంటారు ఆ 2 కోడళ్లు. అక్కడ పాపం గాయత్రి బట్టలు ఉతికి బకెట్లో ఉంచి తన పెద్ద కోడలు సుమనతో చెబుతుంది. పెద్ద కోడలా, బట్టలు ఉతుకుంచాను, వీటిని కాస్త డాబాపై ఆరేసిరామ్మా. నా మోకాళ్ళల్లో చాలా నొప్పిగా ఉంది, పైకెళ్లలేను. పొద్దున్నే టిఫిన్ కూడా నేనే చేశాను అత్తయ్య. కొన్ని పనులు మీ మరో కోడలకు కూడా చెప్పండి కాస్త. అప్పుడే పాయల్ అక్కడికొచ్చి కన్ను కొట్టి చెబుతుంది. పనంతా పెద్ద కోడలే చేస్తుంది కదా, నేనేం చేయట్లేదు కదా. పని చేయడం లేదని ముద్ర వేసేశారు కదా నా మీద. పని మనిషిని అనుకుంటున్నారా నన్ను? అయితే నేనేమన్నా పని మనిషిని అనుకుంటున్నావా? నేను కోడల్ని ఇంటికి. 2 తోడికోడళ్లు వాదులాట మొదలు పెడతారు. దానితో బాధగా గాయత్రి బకెట్ తీసుకుని బట్టలారేయడానికి డాబాపైకి వెళ్తుంది. ఆ 2 తోడికోడళ్లు చేతులు కలుపుతూ ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఒప్పుకోవాలక్క, మిమ్మల్ని ఒప్పుకొని తీరాల్సిందే. వాట్ ఎన్ ఐడియా. మనం ఇలాగే మన పనుల విషయంలో తగులాడుకుంటూ ఉంటే అప్పుడు మనం ఏం చేయాల్సిన పని ఉండదు.
ఇలా వాళ్ళిద్దరూ పని తప్పించుకోవడానికి రోజు తగులాడుకుంటూ ఉంటారు. ఇక ప్రతి పని గాయత్రియే చేయాల్సి ఉంటుంది. గాయత్రికి తప్పదు కదా. కానీ అంటారు కదా, మెదడు ఖాళీగా ఉంటే సైతం దూరి రాజ్యం వెళ్తుందని. వాళ్ళిద్దరి విషయంలో అలాగే జరిగింది. వాళ్ళిద్దరూ రోజంతా మొబైల్ ని చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో జనాల పోస్ట్ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. చూడు, కొందరు సింగపూర్ వెళ్తే కొందరు మనాలి, ఇక మనం మాత్రం పక్కనున్న దాబా వరకు వెళ్లి చపాతీలు తిని వస్తున్నాం. ఓ పాయల్, ఎంత చెట్టుకి అంత గాలంటారు కదా, సర్దుకోవాలి. దమ్ము లేనప్పుడే ఇవన్నీ చెప్పుకోవాలి. సరిగ్గా చెప్పావు నువ్వు. అయినా మన రాతలో ట్రిప్పు గ్రిప్పులు లేవులే. అలా అనేసి ఆ ఇద్దరు గదిలోకి వెళ్లిపోతారు. ఒకరోజు గాయత్రి తన కోడల గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమె అంతా చిందరవందరగా ఉండటం చూస్తుంది. ఆపై అంటుంది, ఛీ ఛీ ఛీ, ఏంటి మీ గది ఇలా ఉంది, ఇలా పెట్టుకున్నారు? వేరే పని లేదు కదా, కనీసం మీ గదిని మీరు శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా. ఆ బట్టలు అలా బెడ్ మీద పడున్నాయి, ఇంకా ఈ కర్టన్స్ చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. ఓహో అత్తయ్య, జీవితం ఒక్కసారే ఉంటుంది, ఇల్లు పళ్ళు అంటూ దాన్ని వృధా ఎందుకు చేసుకోవాలి మేము? సరిగ్గా చెప్పావు నువ్వు. అక్క, విశాల్ మార్ట్ లో సేల్ పెట్టారంట, విన్నావా? వెళ్ళి షాపింగ్ చేద్దాం పదా. నేను రెడీ అయి వస్తాను. ఆ ఇద్దరు కోడళ్లు షాపింగ్ కి వెళ్తారు. ఇక గాయత్రి వాళ్ళిద్దరికి గుణపాఠం నేర్పాలని శబ్దం పట్టుకుని కూర్చుంది. అందుకే ఆమె తన 3వ కొడుకు అర్జున్ పెళ్లి ఫిక్స్ చేసి తన 3వ కోడలు ప్రియను ఇంటికి తీసుకొస్తుంది. గృహ ప్రవేశ సమయంలో గాయత్రి చేతిలో ప్లేట్ పట్టుకుని నిల్చుంటుంది. అప్పుడే బయట కారొచ్చి ఆగుతుంది. దానిలో నుంచి ప్రియా అర్జున్ తో పాటుగా దిగొస్తుంది. వాళ్ళని చూస్తూ గాయత్రి నవ్వుతూ అంటుంది, వచ్చేసింది నా 3వ కోడలు. గాయత్రి ఆమె గృహ ప్రవేశం చేపిస్తుంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే త్వరగా లేచి ప్రియా బయటకొస్తుంది. గాయత్రి రావడంతోనే ఇంటి తాళాలు ప్రియకిస్తుంది. ఇప్పుడిక ఈ ఇంటిని నీ విధానంలో నడిపించమ్మా, ఎందుకంటే ఈ ఇంటి పెద్ద కోడళ్లకు బాధ్యత లేదు. ఆ ఇంటి తాళాలుంచు. అత్తయ్య, ఇది ఎక్కువగా అనిపించడం లేదా? రాగానే ఇంటి తాళాలు 3వ కోడలు చేతిలో పెట్టారు. అయితే అయినా మీ ఇద్దరికి ఇంటి బాధ్యతలు పట్టవు కదా, అందుకే నేను తనకు చెప్తున్నాను. బాధపడకండి అత్తయ్య, నేను ఇక చాలా బాగా ఇంటి అన్ని బాధ్యతలు జాగ్రత్తగా చూస్తాను, అన్ని సెటరేట్ చేస్తాను, నిశ్చింతగా ఉండండి మీరు. ఇక ప్రియా పొద్దున్నే లేచి పనులు చేయడం, తన అత్తమామలకు సేవ చేస్తూ ఉండడం చేస్తుంది. గాయత్రి కూడా కావాలని గిఫ్ట్లను ప్రియకి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇక ప్రతి చోట ప్రియ మాటే వినపడుతూ ఉంటుంది. ఇంట్లో అందరు కూడా చిన్న కోడల్ని అడుగుతూ ఉంటారు. దాంతో ఆ ఇద్దరు పెద్ద కోడల విలువ ఇంట్లో తగ్గుతుంది. వీటితో ఆ ఇద్దరికి వాళ్ళ తప్పులు అర్థమవుతాయి. ఇక వాళ్ళిద్దరు కూడా పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ సమానంగా చేయడం ప్రారంభిస్తారు. దాంతో పాటు అందరితో ప్రేమగా ఉంటుంటారు. అది చూసి గాయత్రికి చాలా ఆనందం వేస్తుంది. ఇక ఇప్పుడు వాళ్ళంతా ఒక్కటిగా సంతోషంగా ఉండసాగారు. Thanks for watching.